చెట్లు మొక్కలు మాట్లాడతాయా, కమ్యూనికేట్ చేయగలుగుతాయా? దీని మీద మనకు అసలు నాలెడ్జే లేదు. రీసెంట్గా ఇజ్రాయలీ రీసెర్చర్స్ టెల్ అవీవ్ యూనివర్సిటీకి సంబంధించిన వాళ్ళు మొక్కలకి కమ్యూనికేషన్ శక్తి ఉందని, ఎకాస్టిక్ కమ్యూనికేషన్ చేయగలవని చెప్పి ఒక నిర్ధారణకు వచ్చారు. దీనికి సంబంధించి ఒక రీసెర్చే చేశారు. ప్రత్యేకంగా ప్లాంట్స్ ఏవైతే ఉంటాయో అవి ఇన్సెక్ట్స్తో, ఇతర జీవులతో కమ్యూనికేట్ చేస్తాయంట. అల్ట్రాసౌండ్ కమ్యూనికేషన్స్ కూడా చేస్తాయంట. అది మనుషులకు అర్థం కావు, మనుషుల చెవులకు వినపడవు, కానీ ఆ కమ్యూనికేషన్ చాలా న్యాచురల్గా జరిగిపోతుంటుందంట. దీనికి సంబంధించి ఒక అద్భుతమైన రీసెర్చ్ చేశారు టమాటా మొక్కల మీద. టమాటా మొక్కలు ఏవైతే ఉన్నాయో, ఒక టమాటా మొక్క బాగా డీహైడ్రేట్ అయిపోయింది, వాటర్ లేవు, స్ట్రెస్లో ఉంది. దానిలోంచి ఒక అల్ట్రాసౌండ్ నాయిస్ వినిపిస్తుందంట ఇన్సెక్ట్స్కి. ప్రత్యేకంగా ఇవి పురుగులు అనమాట, పట్టు పురుగులు, మాత్స్, అంటే సీతాకోక చిలుక ఎవల్యూషన్ టైం అనమాట. సో ఈ పట్టు పురుగులు ఇవి ఎగ్స్ పెట్టాలంటే ఈ మాత్స్ గుడ్లు పెట్టే చోట వెతుక్కుంటాయి. ఏదైతే డిస్ట్రెస్ కాల్లో ఉందో, ఎక్కడైతే డీహైడ్రేషన్ ఉందో, ఏ మొక్క అయితే అన్హెల్దీగా ఉందో ఆ మొక్కలోంచి వచ్చే ఆ కమ్యూనికేషన్ బట్టి, ఆ అల్ట్రాసౌండ్ కమ్యూనికేషన్ బట్టి అక్కడ అవి గుడ్లు పెట్టకుండా హెల్దీ మొక్కల దగ్గరికి వెళ్ళి పెడుతున్నాయంట. ఎందుకంటే గుడ్లోంచి ఆ లార్వా ఏదైతే వస్తుందో అది ఆ మొక్క పైన డిపెండ్ అవుతుంది కాబట్టి అన్హెల్దీ మొక్క దగ్గర కాకుండా హెల్దీ మొక్క దగ్గరికి వెళ్ళి పెడుతున్నాయంట. ఈ అన్హెల్దీ ఏదైతే డిస్ట్రెస్ కాల్లో ఉందో, డీహైడ్రేట్ అయ్యి ఉందో ఆ మొక్క కమ్యూనికేట్ చేసిందంటే అల్ట్రాసౌండ్తో, నేను ఇలా డిస్ట్రెస్ కాల్లో ఉన్నాను, నేను డీహైడ్రేట్ అయి ఉన్నాను అని చెప్పి. సో ఈ రీసెర్చ్ చూసిన తర్వాత మనుషులకు అర్థం కాని భాష మొక్కలు మాట్లాడతాయి. జనరల్గా మొక్కలు కెమికల్ రియాక్షన్ కానీ రకరకాల విజువల్ రియాక్షన్స్ కానీ చూపిస్తుంటాయి. ముఖ్యంగా ఫోటోసింథసిస్ లాంటివి కావచ్చు. అయితే మొక్కలు కూడా కమ్యూనికేట్ చేయగలవు. ముఖ్యంగా ఈ మాత్స్, పట్టు పురుగులు ఏవైతే ఉన్నాయో బాగా డిస్ట్రెస్లో ఉన్న టొమాటో ప్లాంట్స్ దగ్గర పెట్టకుండా హెల్దీగా ఉన్న ప్లాంట్స్ దగ్గర పెట్టాయంట. మొక్కల నుంచి వచ్చే సౌండ్స్ బట్టి, మనుషులకు వినిపించవు ఆ సౌండ్స్ అనమాట, ఆ సౌండ్స్ బట్టి రకరకాల ఇన్సెక్ట్స్ కానీ జీవులు కానీ రకరకాలుగా రెస్పాండ్ అవుతూ ఉంటాయంట. దాంతోపాటు ప్లాంట్స్కి ఎమోషన్స్ ఉండవు. చాలామంది అనుకుంటారు మొక్కలు ఏడుస్తాయా, మొక్కలకు మనసు ఉంటుందా అని. ప్లాంట్స్ ఆర్ నాట్ సెంటియంట్ బీయింగ్స్. వాటికి మనలాగా ఎమోషన్స్ ఉండవు, ఫీలింగ్స్ ఉండవు, కానీ అవి కూడా కమ్యూనికేట్ చేయగలవంట. ముఖ్యంగా దాని మెకానిజం ఆఫ్ కమ్యూనికేషన్ అనేది రకరకాల సౌండ్స్ ద్వారా, ఆ సౌండ్స్ కొన్ని ఇన్సెక్ట్స్కి మాత్రం వినిపించగలవంట. అండ్ మొక్కలు కూడా ఏ విధంగా కమ్యూనికేట్ చేసుకుంటే, ఒక మొక్క ఇంకో మొక్క కమ్యూనికేట్ చేసుకోగలదా, ప్లాంట్ కమ్యూనికేషన్ ఉందా, దీని మీద కూడా రీసెర్చ్ స్టార్ట్ అవుతుందన్నమాట. ఇవే కాదు, ఎదిగే కొద్దికి మొక్కల్లో కూడా కొన్ని కెపాసిటీస్ డెవలప్ అవుతాయి, ఆటోమేటిక్గా కొన్ని స్కిల్స్ డెవలప్ అవుతాయంట. ప్రత్యేకంగా ఇప్పుడు కాఫీ ఉందనుకోండి, కాఫీ ప్లాంటేషన్లో కెఫీన్ అనేది ఉంటుంది. దీనివల్ల చాలా ఇన్సెక్ట్స్ వచ్చి అవి తినలేవు, చేదుగా ఉంటుంది కాబట్టి. అదేవిధంగా టొమాటోస్ లాంటి ప్లాంట్స్, టొమాటో చెట్లు లాంటి చెట్లు ఇన్సెక్ట్స్ అటాక్ చేస్తున్నాయి అని ఉన్నప్పుడు మిగతా చెట్లు కూడా సిగ్నల్ ఇవ్వడానికి కొన్ని కాంపౌండ్స్ రిలీజ్ చేస్తే మిగతా చెట్లు కూడా ఆ రిపెలెంట్స్ తయారు చేసుకుంటాయంట. అదేవిధంగా స్పినాచ్ కావచ్చు, పైనాపిల్ కావచ్చు, కివి కూడా చిన్న చిన్న ముళ్ళు లాంటి పదార్థాలు వాటిలో తయారు చేసుకున్నాయి. ఎందుకు? ఇన్సెక్ట్స్ తింటే, వామ్స్ కానీ అవి తింటే కనుక ఆ ముళ్ళు ఇరుక్కుని అవి వచ్చి తినమన్నమాట రెండోసారి. మనకు కూడా మన పైనాపిల్ కానీ కివి లాంటివి తింటున్నప్పుడు చిన్న చిన్న ముళ్ళు లాంటి గొంతులు తగులుతూ ఉంటాయి. చిన్న చిన్న ఇన్సెక్ట్స్ అవి తినలేవన్నమాట. కాబట్టి ఆ న్యాచురల్గా ఆ రెసిస్టెన్స్ అనేది తయారు చేస్తూ ఉంటాయి అన్నమాట. ఇవన్నీ కూడా మొక్కలు కూడా తెలివితేటలున్నాయి, మొక్కలు కూడా కమ్యూనికేట్ చేస్తాయనే దాని మీద ఇప్పుడు పెద్ద రీసెర్చే జరుగుతుందన్నమాట. ఇక్కడ మనం ప్రత్యేకంగా ఎకో లొకేటర్స్ అని తెలుసుకోవాలన్నమాట. జనరల్గా చాలా ఇన్సెక్ట్స్ కానీ జీవులు కానీ మనం చూస్తే కనుక ఎకో లొకేషన్ అంటే సౌండ్స్ ప్రొడ్యూస్ చేసి తన ఎదురుగా ఉంది ఏంటో, ఆబ్జెక్ట్ ఏంటో కనిపెడతా ఉంటాయి. అదేవిధంగా బ్యాట్స్ లాంటివి, ఫిషెస్ లాంటివి, డాల్ఫిన్స్ లాంటివి కూడా చాలా తెలుసుకుంటూ ఉంటాయి అనమాట. దాంతోపాటు చిన్న చిన్న ఇన్సెక్ట్స్, వామ్స్ కూడా మొక్కలతో కమ్యూనికేట్ అయ్యి చాలా నాలెడ్జ్ నేర్చుకుంటాయంట. మనిషి అనుకుంటాడు తనకి అన్నీ తెలుసు, ఆంథ్రోపోసెంట్రిక్ వరల్డ్ మొత్తం అని, కానీ మనిషికి తెలియని రహస్యాలు ఎన్నో ఉన్నాయి, మొక్కలు కూడా కమ్యూనికేట్ చేయగలవు అని చెప్పి ఇప్పుడు అర్థమవుతుంది. ఇక్కడ మనం జగదీష్ చంద్రబోస్ గారి రీసెర్చ్ గురించి తెలుసుకోవాలి. మొక్కలకు కూడా లైఫ్ ఉంటుందని చెప్పిన వ్యక్తి ఆయన. మొక్కల యొక్క లైఫ్ స్పాన్ కనిపెట్టడానికి క్రెస్కోగ్రాఫ్ అనే ఇన్స్ట్రుమెంట్ కూడా ఆయన తీసుకొచ్చారు.